అరాచకానికి చంద్రబాబు ఔషధంతో నయం చేశారు. వైసీపీ పొరపాట్లను టీడీపీ సరిదిద్దుతోంది. గిరిజన ప్రాంతాల్లో ప్రజల వైద్య అవసరాలను కేంద్రానికి నివేదించడంతో పాడేరు వైద్య కళాశాలకు అనుమతి లభించింది. ఈ ఏడాది తరగతులు ప్రారంభం కావడం విశేషమని చెప్పాలి. రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తామని గత జగన్ ప్రభుత్వం 2020లో ప్రకటించింది. వీటి నిర్మాణానికి 8,480 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. 5,000 కోట్ల వరకు రుణాలు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రారంభించడమే తప్ప రాష్ట్ర ఖజానా నుంచి ఒక్క రూపాయి కేటాయించలేదు. వైద్య కాలేజీల్లో 2,125 కోట్ల విలువైన పనులు వైసీపీ హయాంలో చేశారు. అందులోనూ కాంట్రాక్ట్ సంస్థలకు 1,451 కోట్ల బిల్లులు మాత్రమే చెల్లించారు. ఇంకా 674 కోట్ల బిల్లులు చెల్లించాల్సింది. వాటిని చెల్లించకపోవడంతో పనులు నిలిపివేశారు. గతేడాది దేశవ్యాప్తంగా కొత్తగా మరో 50 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ఆమోదం తెలుపగా ఏపీలో 5 కొత్త కాలేజీలకు అనుమతి వచ్చింది. రాష్ట్రంలోని విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. అయితే ఈ ఏడాది వాస్తవానికి రాష్ట్రంలో పాడేరు, మార్కాపురం, పులివెందుల, ఆదోని, మదనపల్లిలోని మెడికల్ కళాశాలలు పూర్తి స్థాయిలో సిద్ధం కాకపోవడంతో ఈ ఏడాది 2024-25 తరగతుల నిర్వహణకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతి నిరాకరించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ తీసుకున్నారు. గిరిజన ప్రాంతమైన పాడేరులో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా స్థానిక మెడికల్ కాలేజీకి అనుమతి ఇవ్వాలని అన్నారు. ఆ ప్రాంతంలో వైద్యపరంగా గిరిజనుల అవసరాలు, సమస్యలు తదితర అంశాలపై ప్రత్యేక నివేదిక జత చేసి విన్నవించుకోవడంతో పాడేరు మెడికల్ కాలేజీలో 50 MBBS సీట్లతో ఈ ఏడాది తరగతులను ప్రారంభించేందుకు ఎన్ఎంసీ అనుమతినిచ్చింది. పాడేరులో మొత్తం 500 కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో 35 ఎకరాల్లో చేపట్టినప్పటికీ 350 కోట్ల రూపాయల మేర పనులు జరిగాయని నిర్మాణ సంస్థ చెబుతోంది. సుమారుగా 60% పనులు జరిగాయి. ఆరంభంలో వైసీపీ ప్రభుత్వం కేంద్రం నిధులను మళ్లించడంతో పనులు నిలిచిపోయాయి. అధికారికంగా 156 కోట్ల పనులు జరగ్గా 39 కోట్ల రూపాయలు ఇప్పటికీ చెల్లించాల్సి ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. మళ్లీ కూటమి ప్రభుత్వం రావడంతో పనులు వేగవంతం చేశారు. అలాగే 50 మెడికల్ సీట్ల అనుమతి తెప్పించగలిగారు. వచ్చే నెలలోనే క్లాసులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకోసం క్లాస్ రూమ్లు, స్టాఫ్ క్వార్టర్స్, హాస్టల్స్, రూమ్ల పనులు ప్రస్తుతం వేగవంతంగా పూర్తి చేస్తున్నారు. దాదాపుగా క్లాసులు నిర్వహించడానికి పనులు సిద్ధమవుతున్నాయి. మిగతా పనులు జరుగుతున్నాయి. మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఇప్పటికే పాడేరు ఏరియా ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా మార్చి 420 పడకలకు పెంచారు. కాబట్టి ప్రత్యేకంగా ఆసుపత్రి నిర్మాణం అక్కర్లేదు. అలాగే ప్రిన్సిపల్ తో పాటుగా 4 అసోసియేట్, 19 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇప్పటికే ఉన్నారు. ఈ వైద్య కళాశాల ఆసుపత్రి అందుబాటులోకి వస్తే గిరిజనులు సకాలంలో వైద్యం అందక మరణించే వారి సంఖ్య చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య కళాశాలలకు అవసరమైన 480 పోస్టుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా డిఎంఈ ఆధ్వర్యంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. వైసీపీ ప్రచార ఆర్భాటం మీద పెట్టిన దృష్టి కళాశాలల ఏర్పాటు మీద పెడితే బాగుండేది. కానీ అలా జరగలేదు. మళ్లీ కాలేజీల అనుమతులపైన కూడా వైసీపీ రాజకీయం చేస్తున్న పరిస్థితి ఉంది.